గోవింద ప్రకాష్ రావు గారు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అమరావతి టూర్ అయింది. చాలా ఆల్రెడీ 60,000 కోట్ల శంకుస్థాపనలు ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి. ఎట్లా అనిపిస్తుంది అక్కడ ఏపీ మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం కనిపిస్తుందా? సార్, ఇట్ విల్ టేక్ టైం. 15-20 సంవత్సరాలు పట్టేది. రాజధాని కూడా ఇప్పుడు అక్కడ ఉండే ల్యాండ్ కానీ ఇవి కానీ పరిశ్రమ రావాలంటే, ఫలాలు రావాలంటే కోర్టు అవుతుంది కావచ్చు, అసెంబ్లీ అవుతుంది, పరిపాలన భవనం అవుతుంది పర్మనెంట్. ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు. అంటే జనానికి ఒకటి అనుమానం ఏంటంటే, పెట్టుబడులు పెట్టేవాళ్ళు గతంలో ఉండేది అంటే చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఒక అనుమానం ఏముండేదంటే, మళ్ళీ ఒకవేళ రేపు జగన్ వస్తే అమరావతిని మార్చేస్తాడేమో అని. మళ్ళీ అమరావతి క్యాపిటల్ లేకుండా ఆ అనుమానం ఉంది. అది గజెట్ ఇప్పుడు ఏదైతుందో రాజధాని అనేది ఎక్కడ 3 రాజధానులకు మళ్ళీ నేను అనుకుంటున్నా ఇది రెండోసారి వచ్చింది కనుక, పునర్నిర్మాణం వచ్చింది కనుక ఇది కేంద్రము ఆల్రెడీ డిమాండ్ డ్యాష్ మీద చేయలే. కానీ నేను అనుకుంటున్నా రాబోయే రోజుల్లో ఏదో క్యాబినెట్ చేసి అది గజెట్ లెక్క కేంద్రం ఏదైతుందో రాజధాని ఇదే. ఎందుకంటే నిధులు కూడా కేంద్ర నిధులు చట్టబద్ధంగా స్ట్రాంగ్గా చట్టబద్ధంగా చేయడం అనేది ఖాయము. డెఫినెట్గా 100% అవుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏదైతుందో మార్పు అనేది. సార్, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అండి? ఓన్లీ నేను అనుకుంటున్నా మొఘలాయిలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏదో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ ఎక్కడో తప్పితే ఓన్లీ తుగ్లక్. 3 రాజధానులు అనేది ఎక్కడని ఈ దేశంలో ఆల్రెడీ నాగ్పూర్లో ఒక వింటరా మాన్సూన్ సెషన్ చేస్తారు, కశ్మీర్లో ఉంది, కర్ణాటకలో ఉంది. కోర్టులు కూడా ఏదైతుందో యూపీలో కానీ మహారాష్ట్రలో కానీ సింగిల్, ఇక్కడ మన దగ్గర సింగిల్ కోర్టు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ 2-3 ఉన్న సంఘటనలు ఉన్నాయి. అలాగని అనుకుంటున్నాను కర్ణాటకలో ఉన్నాయి. అటువంటిది ఒక కోర్టు ఉన్నదాన్ని రాజధాని ఎవరు అనలే. ఏదో సౌత్ ఆఫ్రికా అంటాడు. అది తుగ్లక్ ఆలోచన తప్పితే ఇంకేం లేదు. తుగ్లక్ తప్పితే ఎవరో ల్యాండ్లు కొన్నారు, ఒక వైజాగ్ ఏదో చేస్తే అదవుతుంది అనేది దాని రిజల్ట్ కూడా రాలే కదా. వైజాగ్ అన్నా కూడా ఆయనకు రిజల్ట్ కూడా 0 అయింది కదా. ఇక్కడ ఆ 3 జిల్లాలో కూడా ఏం ప్రభావం పల్లె. తో రాజధాని ఇక్కడ పెట్టినా కూడా మంగళగిరి కూడా ఈయన ఓడిపోయాడు. రాజధాని అంటే కూడా ఓట్లు రాలే. ఆ సీట్ ఓడిపోయింది, శ్రీదేవి సీట్ ఓడిపోయింది. ఆ పరిధి కొంత వస్తుంది ఏదైతుందో, ఏది జగన్ గారికి వచ్చింది. దానికి దీనికి రిజల్ట్కి సంబంధం ఉండదని పనికి ఇది పరిపాలన అనేది ఒక ప్రభుత్వాలు అనేది కంటిన్యూటీ. ఆయన లోన్లు చేసిపోయాడు, నేను లోన్ ఎట్లా తీస్తా అనేది కాదు కదా, కంటిన్యూటీ ప్రాసెస్. నేను అనుకోను కదా. ఇంకోటి ఈరోజు కాంట్రవర్సీ ఇష్యూ, పెగ్గ ఇష్యూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉండే దానికి నిధులు ఇచ్చి రైల్వే జోన్ జరిగింది. రాజధానికి ఇతోధికంగా నిధులు ఇస్తున్నారు, కనెక్టివిటీ ఇస్తున్నారు. అట్లే ఎయిర్పోర్ట్స్కి ఏదైతుందో బ్రహ్మాండంగా ఇప్పుడు విజయవాడలో కూడా మళ్ళీ ఎయిర్పోర్ట్కి ప్రపోజల్ అది జరిగే అవకాశం ఉంది. అట్లే వైజాగ్ దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేరే అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, అది కంప్లీట్ అయ్యే స్టేజ్ ఉంది. ఈవెన్ తిరుపతి కూడా నేను అనుకుంటున్నా ఇట్ మే బి ఛాన్స్. ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కూడా ఏదైతుందో కేంద్రం ఉంది, రోడ్ కనెక్టివిటీ అన్ని బీఓటీ కనుక ఏదైతుందో ఎయిర్పోర్ట్లు కూడా అంతే కదన్న, ప్రైవేట్ పార్టిసిపేషన్ తోటి కనుక ఫండ్స్కి ఏదైతుందో జిఎంఆర్లు, జీవికేలు ఇటువంటి వాళ్ళు అదానీలు ముందుకు వస్తుండ్రు. ఈ రోడ్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏది ఏమైనా అతను బీజేపీ అడిగిన స్ట్రెంగ్త్ లేకున్నా కూడా 2 రాజ్యసభ ఇచ్చాడు. మొన్న జరిగింది కూడా రాజ్యసభ ఇచ్చాడు. మొదటిది కృష్ణయ్య గారికి ఇచ్చాడు, దాంట్లోకి వెళ్ళి వైసీపీ వచ్చిన తర్వాత. తో వాళ్ళని ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు. మంత్రివర్గంలో నాకు ఇది కావాలని డిమాండ్ చేయలేదు. ఆ పార్టీ ఇప్పుడున్న మైనార్టీకి ఏదైతుందో రాజ్యసభ కూడా స్ట్రెంత్ పెరుగుతుంది కదా. 4-5 సంబంధించి డిమాండ్ చేయలేదు. ఈవెన్ స్టేజ్ మీద కూడా డిగ్నిఫైడ్గా డెకోరంగా నడిచింది. వాళ్ళు ఇచ్చిన నిధులు ఆ కార్యక్రమాలు ఏదైతుందో 58,000 కోట్లై శంకుస్థాపన చేశాడు. తో ఇంకా ఇతోతికంగా ఏదైతుందో 1 by 1 దే ఆర్ డూయింగ్ కనుక ఏదైతుందో సాఫీగా నడుస్తుంది. ప్రజల్లో సాఫ్ట్గా ఏదైతుందో ఇప్పటి వరకు నెగటివ్ అనేది లేదు. అలాగే కక్ష సాధింపు చర్యలు కూడా ఏదైతుందో తొందరపాటు చర్యలు లేకుండా 1 by 1 చట్టములో ఎలాగుందో చట్ట ప్రకారమే జరుగుతున్నాయి. దాని మీద కూడా ఎక్కడ సాక్షి టీవీనా సాక్షి పేపరా తప్పితే ఎక్కడ కానీ ఈవెన్ వ్యతిరేకంగా తెలుగుదేశం ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా, పొలిటికల్ పార్టీస్ కూడా, ఇలా సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అక్కడ ఉండే బిఎస్పీ కావచ్చు, ఎవ్వరు కూడా ఏదైతుందో ఈ యొక్క కార్యక్రమాలను వ్యతిరేకంగా ఏదైతుందో కవ్వింపు చర్యలు చేస్తుండనేది
ఎవరు స్టేట్మెంట్స్ కానీ అంటే జగన్ గారు యూటర్న్ తీసుకున్నట్టే ఇంకా ఈ అమరావతి విషయంలో యూటర్న్ తీసుకున్నట్టే స్టిక్ ఆన్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దీని విషయంలో గొడవ చేసే ఈ పరిస్థితి విషయంలో గొడవ లేదు, మూమెంటం లేదు. వైజాగ్ జరగాలి, వైజాగే సరైన నిర్ణయము 3 రాజధానులు అని ఎక్కడ చిన్న ఒక స్టేట్మెంట్ పార్టీ వాళ్ళు కానీ ఎక్కడ కానీ ఇంకా భూసేకరణ ఇష్యూలో కానీ ఎక్కడ చిన్న అది అంటే స్టేట్మెంట్ కానీ లేకపోతే ధర్నా కానీ ఏం చేయడం లేదు కదా. తో ఆల్రెడీ దే అండర్స్టాండ్ ఇదిగా వైజాగ్ రాజధాని అనేది ముగిసిన అధ్యాయం అది కదా, అది ముగిసింది. దాని గురించి సమస్య లేదు. ఏది ఏమైనా పాజిటివ్గా టీడీపీకి ఏదైతుందో సిస్టమేటిక్గా ఉంది, ఏదైతుందో హ్యాపీగా ప్రజలు కూడా ఉన్నారని ఏదైతుందో మనకు చూస్తున్న సాధనాల ప్రచార సాధనాలతో కూడా మనకు కనబడుతూ ఉంది. ఎక్కడ ఉద్యమం కానీ రియాక్షన్ కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ఎక్కడ ప్రతిఘటిస్తే ప్రజల స్పందన కూడా లేదు కదా. ఏదో ప్రజా వ్యతిరేక కార్యక్రమం పత్రికలో టీవీలో చెప్పడం తప్పితే ఎక్కడ ప్రదర్శన దానికి ఏదైతుందో మూమెంట్ కూడా కనబడతలేదు కదా. పాజిటివ్ మూమెంట్ ఉంది. ఇట్స్ ఏ గుడ్ డెకోరం ప్రకారం, మంచి సాంప్రదాయం ప్రకారం. ఎక్కడ ఇంకేదో కోరికలు కోరి ఆ కోరికలు చెప్పక అరే ప్రధానమంత్రి ఏం మాట్లాడలేదు అన్నట్టుగా మీరు అన్నట్టు చాక్లెటా అదేదో ఇచ్చింది అనేది అదే జోక్ కోసం